హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ శాండ్ కిచెన్ వ్లాగ్స్. అయితే ఇది గోకర్ణ ట్రిప్ కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట. ఇది డే 3 లాస్ట్ వ్లాగ్ అనమాట. ఇప్పుడు మనమైతే మిర్జాన్ ఫోర్ట్ చూసుకున్నాం మార్నింగ్. నెక్స్ట్ అయితే మహాబలేశ్వర్ టెంపుల్‌కి అయితే వెళ్తున్నాము. మహాబలేశ్వర్ టెంపుల్ అయితే చాలా ఫేమస్ టెంపుల్. మనకున్న 12 జ్యోతిర్లింగాల్లో వాటికంటే ఇది బాగా ఫేమస్ టెంపుల్ అని చెప్పొచ్చనమాట. ఇది గోకర్ణ బీచ్‌కి ఆపోజిట్‌లో ఉంటుంది మహాబలేశ్వర్ టెంపుల్. ఇక్కడ ఉన్న శివలింగాన్ని ప్రాణలింగ లేక ఆత్మలింగా అని కూడా ఉంటారు. మనకి ఎక్కడ టెంపుల్‌కెళ్ళినా గానీ లింగం రూపంలో ఉంటాడు కదా శివుడు. కానీ ఇక్కడ అలా మనకి ఎక్కడ కనిపించడు దేవుడు. మనం లోపలికెళ్ళాక అక్కడ అయ్యగారు ఉంటాడు కదా! మన చేయి తీసుకొని లోపల చిన్న హోల్ లాగా ఉంటుంది. దానిలోనైతే పెట్టిస్తాడు మన ఫింగర్‌ని. అక్కడ మనకి చిన్నగా రుద్రాక్ష రూపంలో టచ్ అయ్యి కనిపిస్తుందనమాట. మనం చూసినట్టయితే చిన్న బ్లాక్‌గా స్టోన్ టైప్ ఉంటది. మనకైతే అలా కనిపిస్తాడు శివుడు. అలాగే ఇక్కడ దీనికి దగ్గరలో ఉన్న బీచ్ అయితే గోకర్ణ బీచ్ అనమాట. అయితే మనకి చనిపోయిన వాళ్ళకి రిచువల్ చేస్తూ ఉంటారు కదా! అంటే పిండ ప్రదానం కానీ ఇంకా అవన్నీ కలపడం కానీ ఇవన్నీ చేస్తుంటారు కదా! ఇవైతే ఇక్కడ చేస్తారనమాట. ఇక్కడ దగ్గరలో ఉన్న బీచ్‌లో చేస్తారు. మాకైతే అది తెలీదు. తెలియక మేము అక్కడికెళ్ళాము. వెళ్ళాకనైతే మనకు అర్థమైందనమాట. అయితే మనకి ఈ టెంపుల్ మనం ఏది కోరుకున్నా అది నెరవేరుతదని బాగా ఫేమస్ అని చెప్పొచ్చు. మనమైతే ఇప్పుడు రీచ్ అయిపోయాము మహాబలేశ్వర్ టెంపుల్‌కైతే. ఈ మహాబలేశ్వర్ టెంపుల్‌కి చాలా పెద్ద హిస్టరీ ఉంది అని చెప్పొచ్చు. ఇక్కడ మనకి శివుడు అయితే ముఖ్య దేవుడనమాట. మధ్యలో కూడా చాలా టెంపుల్స్ వస్తాయి. కానీ మనం ఇప్పుడు మహాబలేశ్వర్ టెంపుల్‌కి రీచ్ అయిపోయాము. ఇక్కడ మనకైతే ట్రెడిషనల్ వేరే కన్ఫామ్‌గా వేసుకొని వెళ్ళాలి. లేకపోతే అయితే అలౌ చేయరు. అండ్ మొబైల్స్ కూడా అయితే అలౌ చేయరు. మీరు చూసినట్టయితే అందరూ పంచా ఇవి కట్టుకొని వచ్చారు. లేని వాళ్ళనైతే బయటికి పంపిస్తున్నారు చూడండి. షర్ట్ కూడా వేసుకోవద్దు. అట్లీస్ట్ బనీన్ కూడా వేసుకోవద్దు. ఇక్కడ మనకి లోపలికెళ్ళాకైతే మొబైల్ అలో లేదు కాబట్టి నేను ఇక్కడి వరకైతే వీడియో స్టాప్ చేస్తున్నాను. మహాబలేశ్వర్ టెంపుల్‌లో మనం ఇప్పుడు దర్శనం అయిపోయాకైతే నెక్స్ట్ కుడిల్ బీచ్‌కి అయితే వెళ్తున్నామనమాట. ఇప్పుడు చూసినట్టయితే చూడండి ఎంత బాగుందో కదా! ఇక్కడ మేము వెళ్తుంటేనే కనిపించింది. కుడిల్ బీచ్ అనేది చాలా ఫేమస్ బీచ్ అనమాట. గోకర్ణకి దగ్గరలో. గోకర్ణ బస్ స్టాండ్ నుండి మనకైతే ఒక 15 మినిట్స్ జర్నీ అట్లా ఉంటుంది. మేమైతే వెహికల్‌లోనే వెళ్ళాం కాబట్టి డైరెక్ట్ వెళ్ళిపోయాము. ఇది ఎందుకు ఫేమస్ అని చెప్తే అయితే సి షేప్ ఉంటుందనమాట. మొత్తం కోకోనట్ ట్రీస్ ఉంటాయి. శాండ్ ఉంటుంది కదా! ఇవంతా షేప్ కలిపి సి షేప్‌లో ఉంటాయి. అందుకే ఇదైతే బాగా ఫేమస్ అని చెప్పొచ్చు. అండ్ బెస్ట్ ప్లేస్ టు కుడిల్ బీచ్ అయితే నవంబర్ టు ఫిబ్రవరి ఈ సీజన్‌లో అయితే మనకి చాలా బాగుంటుంది. ఇక్కడ వాటర్ అంతా ప్యూర్‌గా అయితే లేవు. బట్ విజిట్ చేయడానికైతే మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. అండ్ మనకి ఇక్కడికి వెళ్ళాక డ్రెస్ చేంజింగ్‌కి కానీ అక్కడైతే మనకి అంత నీట్‌గా అయితే లేవు. డోర్స్ కూడా కరెక్ట్ లేవు. వాష్‌రూమ్స్ అయినా ఏవైనా అంత నీట్‌గా అయితే లేవు. బట్ మేము మహాబలేశ్వరం తర్వాత డైరెక్ట్ బీచ్‌కెళ్తున్నాం కాబట్టి ఆ డ్రెస్‌తో బాగుండదని మేము అక్కడ అడ్జస్ట్ చేసుకొని డ్రెసెస్ అయితే చేంజ్ చేసుకున్నాము. మళ్ళీ మాకు వెహికల్ అయితే చాలా దూరంలో ఆపారనమాట. అక్కడ నుండి బై వాక్ వెళ్ళాము. అక్కడికి వెళ్ళాకనైతే కొద్దిగా కాసేపు ఉండి ఫొటోస్‌కి అట్లా వీడియోస్‌కి అట్లా తీసుకున్నాము. అండ్ చాలామంది అయితే విజిట్ చేస్తున్నారు ఇక్కడ. బీచ్ అయితే చాలా బాగుంది. ఫ్యామిలీతోటైనా ఫ్రెండ్స్‌తోటైనా విజిట్ చేయవచ్చు మనము. కానీ బెస్ట్ ప్లేస్ టు విజిట్ అయితే సన్‌సెట్ ఆర్ సన్‌రైజ్ టైంలో అయితే బాగుంటుంది. ఇక్కడ లోకల్ వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళైతే మనకి మార్నింగ్ అట్లా వచ్చి యోగా అట్లా చేసుకుంటారంట ఇక్కడే. మనకి చూస్తేనైతే చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా కనిపిస్తుందో. బ్లాక్ అవి ఉన్నాయి కదా రాళ్ళలాగా మనకి అక్కడికి కూడా వెళ్ళొచ్చు. బట్ చాలా రిస్క్ అని చెప్పొచ్చు. అవి అయితే కొద్దిగా పాకుడుతోటి అట్లా ఉన్నాయి కాబట్టి మనకైతే జారుతున్నాయి. సో బీ కేర్‌ఫుల్ అనమాట అక్కడికెళ్ళినప్పుడైతే. మేమైతే దూరం అయితే వెళ్ళలేదు. అక్కడ ఎంట్రన్స్‌లోనే ఉండి పిక్స్ కానీ, వీడియోస్ కానీ తీసుకున్నాము. ఇప్పుడైతే మనకి గోకర్ణ ట్రిప్ వ్లాగ్స్ అయితే ఇక్కడితోటి కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ అయితే మనకి తిరుపతి వ్లాగ్స్ రాబోతున్నాయి. స్టే ట్యూన్డ్ అనమాట. అండ్ ఇప్పటివరకు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లైక్ చేయండి. దానివల్ల వేరే వాళ్ళకైతే మన ఛానల్ రీచ్ అవుతుంది. సో ఇదండి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.